పవిత్ర గురువారం క్రీస్తు చరిత్రలో చెరగని ముద్ర వేసిన రాత్రి. ఇది యేసుక్రీస్తు శిలువ వేయబట్టానికి ముందు రోజు సాయంత్రం. ఈ పవిత్ర రాత్రి యేసు తన శిష్యులతో కలిసి తీసుకున్న చివరి భోజనాన్ని స్మరించుకుంటాము. ఆయన నిస్వరప్రేను తలుచుకుంటాము. పవిత్ర గురువారం యేసు త్యాగానికి హృదయపూర్వక జ్ఞాపక. ఇది మానవాళి పట్ల ఆయనకున్న అచంచల భక్తిని ధ్యానించమని మనల్ని ప్రేరేపిస్తుంది. ఇది లోతైన ఆలోచన మరియు కథ రాత్రి. పవిత్ర గురువారం రోజున జరుపుకునే అతి ముఖ్యమైన సంఘటన చివరి భోజనం. ఈ రోజు యేసు తన శిష్యులతో కలిసి గడిపిన చివరి సమయాన్ని గుర్తు చేస్తుంది. యేసు తన శిష్యులతో చివరి భోజనం పంచుకున్నాడు. వారితో కలిసి రొట్టె విరిచాడు. వారితో కలిసి ద్రాక్ష రసం తాగాడు. కొత్త నిబంధన గురించి మాట్లాడాడు. ఈ సంఘటన క్రైస్తవుల జీవితంలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఏ భోజనం కేవలం పంచుకున్న భోజనం మాత్రమే కాదు. ఇది సింబాలిక్. ఇది యేసు ప్రేమను, త్యాగాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ భోజనం సమయంలో యేసు యూకరిస్ట్ను ప్రారంభించాడు. రొట్టె ఆయన శరీరంగా మారింది. ద్రాక్షారసం ఆయన రక్తంగా మారింది. ఈ విధంగా ఆయన తన శిష్యులకు తన త్యాగాన్ని గుర్తు చేశాడు. ఈ చర్య ఆయన రాబోయే త్యాగానికి చిహ్నం. ఈ సంఘటన క్రైస్తవుల విశ్వాసంలో ఒక ముఖ్యమైన భాగం. చివరి భోజనం సమయంలో యేసు ఒక గొప్ప పని చేశారు. ఆయన తన శిష్యుల పాదాలను కడిగారు. ఈ శక్తివంతమైనది. ఈ వినయం మరియు సేవకు ఉదాహరణ. పాదాలు కడగడం సాధారణంగా సేవకులు చేసే పని. తన శిష్యుల పాదాలను కడుగుతూ నిజమైన నాయకత్వంతులకు సేవ చేయడంలో ఉందని యేసు ప్రదర్శించారు. ఈ చర్య వినయం మరియు ప్రేమలో పునాదినపతం. 4వ విభాగం పవిత్ర గురువారం సంప్రదాయాలు. విశ్వాసం యొక్క ప్రపంచ వ్యాప్త వస్త్రం. ఈ రోజు అనేక దేశాల్లో విభిన్నంగా జరుపుకుంటారు. పవిత్ర గురువారం ప్రపంచ వ్యాప్తంగా వివిధ ఆచారాలతో జరుపుకుంటారు. ఈ ఆచారాలకు కేంద్రం యూకారిస్ట్. చర్చిలు ప్రత్యేక సేవలను నిర్వహిస్తాయి. ఈ సేవలు విశ్వాసులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. వారు చివరి భోజనాన్ని జ్ఞాపకం చేసి ఉంటారు. వారు విశ్వాసులకు కమ్యూనియన్ అందిస్తారు. ఈ కమ్యూనియన్ ద్వారా వారు యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని గుర్తు చేసి ఉంటారు. చాలా చర్చిలలో సాయంత్రం మాస్ తర్వాత బలిపీఠం ఖాళీగా ఉంచబడుతుంది. ఇది యేసు శిలువ వేయబడటానికి ముందు ఆయన దుస్తులను తొలగించడాన్ని సూచిస్తుంది. ఇది యేసు శిలువ వేయబడటానికి ముందు ఆయన దుస్తులను తొలగించడాన్ని సూచిస్తుంది. ఈ ఆచారం విశ్వాసులకు యేసు యొక్క బాధను గుర్తు చేస్తుంది. ఈ దిగులుగా ఉన్న వాతావరణ విశ్వాసులు సమర్చనల గంభీరతతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. వారు ప్రార్థనల ద్వారా తమ విశ్వాసాన్ని మరింత బలపరుస్తారు. అద విభాగం తెలుగు క్రైస్తవ గృహాలలో పవిత్ర